ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే మంచి రెసిపీ చేయబోతున్నా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే క్యాప్సికమ్ ఎగ్స్ జీడిపప్పు కర్రీ చేయబోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్యాప్సికమ్ తీసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 3 క్యాప్సికమ్ తీసుకున్నా. క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గాలన్నమాట. మగ్గితేనే టేస్ట్ వస్తుంది. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ క్యాప్సికమ్ పచ్చిగా ఉంటే తినడానికి బాగోదు. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాయిల్ చేసిన ఎగ్స్కి నాట్లు పెట్టుకుని అవి వేసుకోవాలి. ఇలా ఎగ్స్కి నాట్లు పెట్టడం వల్ల మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఎగ్స్ వేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇలా కర్రీ అంతా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే కుక్ అయిపోయింది. కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. టేస్టీగా ఎగ్స్ జీడిపప్పు క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.